సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కానే కాదు. తినడానికి సరైన తిండి కూడా లేకున్నా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. డెలివరీ బాయ్ గా పనిచేస్తూ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు భానుప్రకాష్. ఏలూరుకి చెందిన బాడీ బిల్డర్. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి చిన్న కుల వృత్తి చేస్తుండగా తల్లి గృహిణి. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో చదువు పూర్తి కాగానే జొమాటో డెలివరీ బాయ్ గా చేరాడు భానుప్రకాష్. నమస్కారం అండి. నా పేరు నాగమణి. భానుప్రకాష్ వాళ్ళ అమ్మగారిని. భానుప్రకాష్కి 10th క్లాస్కి వచ్చేటప్పటికి జిమ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిందండి. మేమైతే వద్దన్నాం, మన వల్ల కాదు, మన పరిస్థితి బాగోలేదు అని చెప్తే, లేదు నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తానని మాకు తెలియకోకుండానే తన ఎంట్రీకి వచ్చేటప్పటికి ఒక ప్రైజ్ తెచ్చుకున్నాడు. అప్పటికి మాకు ఆశ్చర్యం వేసింది. మన పరిస్థితి చూస్తే ఇలాగుంది, నువ్వేమో ఇలా చేస్తున్నావంటే, లేదు నాకు ఇది ఇంట్రెస్ట్గా ఉందమ్మా, నేను ఇదే చేస్తాను, నాకు కావాలి అని అంటే, ఇంకా నేను కూడా మా పరిస్థితి బాగోపోయినా సరే అలాగ వాడు జొమాటో చేసుకుంటూ క్యాటరింగ్ చేసుకుంటూ తను ఒక స్థితికి వచ్చాడండి. అప్పుడు మాకు రాజా నరేంద్రరావు ఆయన మాకు పరిచయం అయ్యాడు. ఆయన ద్వారాగా ఇంకా తన ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మా అబ్బాయికి చాలా ఈ పేరు రావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నిత్యం గంటల తరబడి బైక్ మీద తిరుగుతూ ఆహారాన్ని డెలివరీ చేస్తూ కుటుంబానికి కొంత ఆదాయాన్ని అందించేవాడు. అయితే భానుప్రకాష్ కి చిన్నప్పటి నుంచే శరీర దారుఢ్యంపై ఆసక్తి ఉండేది. కానీ బాడీ బిల్డింగ్ అనేది ఖరీదైన రంగం. జిమ్ ఫీజులు, ప్రొఫెషనల్ కోచింగ్, మంచి డైట్ ఇవన్నీ అవసరం. కానీ అతని దగ్గర వీటిలో ఏ ఒక్కటి కూడా లేదు. దీంతో డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తూ తన కళ సాకారం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఉద్యోగం చేసుకుంటూనే తన బాడీని పెంచడం ప్రారంభించాడు. అయితే ఈ ప్రయాణంలో అతనికి కీలక మద్దతుగా నిలిచిన వారు ఆకుల బ్రదర్స్. నమస్కారం అండి. నా పేరు గణేష్ వర్మ. మాది ఆర్ఆర్పేటలోని పోనగంటివారి స్ట్రీట్లో వర్మ ప్రో ఫిట్నెస్. మా జిమ్లో ఎప్పటి నుంచో చేస్తున్న బ్రూస్లీ అలియాస్ భానుప్రకాష్ మొన్న జరిగిన అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ ఛాంపియన్లో 55 kgs బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్ సాధించడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనవాడు ఎంత కష్టపడేవాడు అంటే చిన్న చితక పనులు చేసుకుంటూ ఇప్పుడు దాకా ఉన్నవాళ్ళందరూ పేరెంట్స్ ఏదో ఇస్తే ఖర్చు పెట్టుకోవడం, బయట రోడ్ల మీద తిరగడం తప్పితే ఎవరు ఏమీ చేయలేరు. కాకపోతే మనవాడుకున్న డెడికేషన్కి ప్రతి రూపాయి తను తెచ్చుకున్నది ప్రతి కూలీ నాలీ చేసుకుంటూ మనవాడు ప్రతి రూపాయి సంపాదించుకున్న ఆ రూపాయి ప్రతి రూపాయిని తన బాడీకి ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వేసాడంటే మనవాడుకున్న డెడికేషన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. అలాంటిది దాతలు ముందుకొచ్చి, ప్రభుత్వ సహాయం కానీ దాతలు కానీ ఎవరైనా ముందుకొచ్చి మనవాడికి సహాయం చేస్తూ ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా ముందుకి బాగా ఎదుగుతాడు. మన ఊరికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రకాష్లోని టాలెంట్ గుర్తించి అతనికి ఉచితంగా కోచింగ్ ఇచ్చారు ఆకుల బ్రదర్స్. సరైన డైట్, వ్యాయామ పద్ధతులు, పోటీలు గురించి మార్గనిర్దేశం చేశారు. జిమ్ ఫీజులు చెల్లించి పోటీకి సిద్ధమయ్యేలా అన్ని విధాలా అండగా నిలిచారు. ఈ సహాయంతో భానుప్రకాష్ మరింత ఉత్సాహంతో రోజుకు గంటల తరబడి శ్రమించాడు. అతని కష్టానికి ఫలితం లభించింది. షిరిడీలో జరిగిన ఇండియన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో 55 kgల విభాగంలో ఛాంపియన్ గా మొదటి స్థానం సాధించాడు. ఒంటిపై మంచి జెర్సీ వేసుకునే స్తోమత కూడా లేని అతను ఇప్పుడు మెడలో బంగారు పథకం మోస్తూ నిలబడ్డాడు. కష్టపడితే ఏదైనా సాధించొచ్చని భానుప్రకాష్ నిరూపించాడు. నమస్తే అండి, నా పేరు భానుప్రకాష్. నేను చిన్నప్పటి నుంచి కొత్తపేటలో ఉన్నప్పుడేమో బ్యాక్ సైడు చిన్న తాలింఖానా ఉండేది. తాలింఖానాలో చేసే బాడీ బిల్డర్స్ చూసి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. నా 10th అయిన తర్వాత నేను ఇంకా బాడీ బిల్డింగ్లో ఫీల్డ్లో దిగుదామని చెప్పి అనుకొని నేను చేస్తూనే చాలా ఇబ్బంది పడుతూ చదువు అయిపోయిన తర్వాత జొమాటో చేసుకుంటూ ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా నేను ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఫలానా రోజు నాకు రాజా నరేంద్ర అన్య అదే ఆకుల బ్రదర్స్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నా అడుగడుగుడికి తోడు నిలబడి ఉండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుండి ఈరోజు నేషనల్ వరకు అంటే మిస్ట్ ఇండియా మొన్న జరిగిన షిరిడీలో సీనియర్ నేషనల్ మిస్ట్ ఇండియా కాంపిటీషన్లో 55 గోల్డ్ మెడల్ సాధించడంతో నాకు చాలా ఆనందంగా ఉందండి. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి అదొక చిన్న విన్నపం అండి. నేను ఇంతవరకు మా గురువుగారి సపోర్ట్తో జాతీయ స్థాయి వరకు వచ్చాను. రేపు అనే రోజు ముందుకు వెళ్ళాలంటే నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి. మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇంకా గట్టిగా కష్టపడి మంచి మెడల్ తీసుకొస్తాను మన రాష్ట్రానికి, మీకు హామీ ఇస్తున్నాను.
భానుప్రకాష్ విజయం కేవలం అతనికే కాదు, కష్టపడి ఎదగాలని ఆశపడుతున్న వేలాది మంది యువతకు ప్రేరణ. ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు ఇటువంటి టాలెంట్ను గుర్తించి మరింత ముందుకు నడిపిస్తే భవిష్యత్తులో ఎంతో మందికి అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుంది.